మేకకాళ్ళ తలకాయ కూర కాలిపోయిన వాసన రాకుండా రుచిగా చాలా టేస్టీగా ఎలా వండాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది కాళ్ళు తలకాయలు మొత్తం కలిపి కేజీన్నర అవుతుంది. దీనికి శుభ్రంగా పెరుగు పట్టించాలి. పెరుగు పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే పెట్టుకోండి 10 నిమిషాలు పక్కన, లేకపోతే అప్పటికప్పుడే శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు. పెరుగు కలుపుకోవడం వల్ల ఎంత తెల్లగా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మసాలాలు పట్టుకోవాలి. లవంగాలు, సాజీరా, ఇలాచి, జాపత్రి, స్టార్ అనాస్, బిర్యానీ ఆకు, మిరియాలు, చెక్క ఇవన్నీ కలిపి పొడిలాగా చేసుకోవాలి మసాలా. ఇది ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక వారం ఉంటుంది, వాసన పోకుండా చాలా బాగుంటుంది. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇట్లా ముందుగా పెరుగు కలిపి పెట్టడం వల్ల, కలిపి పెట్టి వాష్ చేసుకోవడం వల్ల వాసన రాదు కూర. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా గోలాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పసుపు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకొని 1 నిమిషం పాటు స్టవ్ చిన్నబెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. కడుక్కున్న తలకాయ కాళ్ళని పోపులో వేసుకొని కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. 5 నిమిషాల తర్వాత నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మాది కారం చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. మామూలుగా కారం ఉంటే మాత్రం 3 నుండి 4 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చు. తర్వాత మసాలా పొడి, ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా పొడి వేసుకొని కలుపుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టుకొని, నాకైతే 8 విజిల్స్ పట్టాయి కూర ఉడకడానికి. అది కూర దాన్ని బట్టి కూడా ఉంటుంది విజిల్స్, లేతదా ముదురుదా అనేది. అది చూసి మధ్యలో చూస్తూ పెట్టుకోవాలి విజిల్స్. అంతే, ఎంతో సింపుల్గా మేకకాళ్ళ తలకాయ కూర తయారైపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వండితే.